సర్వం నాధీనం. రక్షకుడు, లోక రక్షకుడు, రాజాది రాజా, ప్రభులకు ప్రభు. ఇలా ఎవరో చెప్పిన మాటలు విని మోసపోకండి. నేను సర్వశక్తిమంతుడను కనుకనే ఆ దేవుడు ఎంతగానో శ్రమించి ఆశించి సృష్టించిన ఈ సృష్టిని మరో క్షణంలో నా హస్తగతం చేసుకున్నాను. ఆ చేతగాని దేవుణ్ణి వదిలి నన్ను నమ్మి నాకు సాష్టాంగపడండి. సర్వ సృష్టిని, రాజ్యాధికారాన్ని, భోగభాగ్యాలను ఈ క్షణంలో నీ హస్తగతం చేస్తాను. మీరు నా ప్రజలు, నేను ఏర్పరచుకున్న నా ప్రజలు, నా బానిసలు. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువు. ఎక్కడ మీ ప్రభువు? ఎక్కడ? ఇది నా సృష్టి, నేను నాశనం చేస్తున్న నా సృష్టి. ఇందులోకి రాజాది రాజా నాశనం, సర్వనాశనం. ఈ లోకాన్ని నాశనం చేయడానికి నేను వచ్చినది. యూదులలో ఉన్న మౌలాన్ని కన్యక వద్దకు వెళ్ళి సువర్తమానము తెలియచేయము. ప్రార్థనాపరురాలు మరియకి అప్పటికే యోసేపు అనే వ్యక్తితో ప్రదానం చేయటం జరిగినది. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మమ్మను నిత్యము కాయచు మీ గణనామమును మీకు ఇష్టమైన దానిగా నన్ను జీవింపచేయండి. ఈ అనంతలోకంలో నాపై నీ కనుదృష్టి నుంచి నీ చిత్తాన్ని నా ఎడల జరిగించమని జీవము గల దేవుని నామమున ప్రార్థించుచున్నాము మా తండ్రి. ఆమేన్. స్తుతి 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 స్తుతి. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచనం ఏమిటో? నేను వినదగిన ఆ శుభవార్త ఏమై ఉంటుంది స్వామి? మరియా, భయపడకుము. నేను సజీవము గల దేవుని పక్షమున నీ దగ్గరకు పంపబడితిని. నేను గాబ్రియేలు దూతను. అలాగా స్వామి, నమస్కారములు. నేను ఏ పాటిదాను తండ్రి? మీరు నన్ను ఇంతగా దర్శించుటకు నేను ఎంతటి దాను దేవా? వందనములు. వందనములు. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన మన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. మరియా, అలాగా స్వామి. మరి నేను పురుషుని ఎరుగునిదానను కదా, ఇది ఎలాగ నాకు జరుగును? మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి నిన్ను ఆవరించి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇది ఎలాగ నాకు జరుగును స్వామి? మరియా, ఏమీ నమ్మశక్యంగా లేదా? నీ బంధురాలైన ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భంలో ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అలాగే స్వామి. ఆహా, దేవుని కార్యం ఎంత గొప్పది! నాకు ఆత్మానందం కలుగుతున్నది. మరియా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను, ఆయన చేసిన ఏ కార్యమైనను, ఆయన చెప్పిన ఏ వాక్యమైనను
నిరర్థకము కానేరదు కదా ఆయనకు. నేను బానే ఉన్నాను రా, నువ్వేనా ఉన్నావురా? నేను బాగున్నారా? ఏంటి సంగతులు మరి? చెప్పాలరా నువ్వే. వివాహం పెట్టుకుందాం అనుకుంటున్నానంట కదరా, ఎప్పుడు పెట్టుకుంటున్నారు మరి? త్వరలో అనుకుంటున్నాం రా. అది నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను రా. చెప్పరా. ఆ విషయం ఈ ఊరంతా తెగ చెవులు కొనేసుకుంటున్నారా. ఆ విషయం నా దాకా వచ్చింది కాబట్టి నీకు చేరదిద్దాం అనుకుంటున్నా. అది నువ్వు ప్రదానం చేసుకున్న మరియా వివాహం కాకముందే గర్భవతి అయిందంటరా. అవునా? సరే చూసుకో మరి, నేను వెళ్ళి వస్తా. నేను ప్రదానం చేసుకోబడిన మరియ గర్భవత. ఇక నేనేమని చెప్పాలి? నేను ప్రదానం చేసుకోవటం ఏంటి, మరియ గర్భవతి అవటం ఏంటి? ఇది ఊరందరూ చర్చించుకోవటం ఏంటి అసలు? మరియా, నిన్ను గూర్చి ఈ వార్త విన్నాక తెలిసి నిన్ను పర్యామాడి ఈ నిందను భరించలేను. నిన్ను విడిచిపెట్టడమే సరైన నిర్ణయం. నిన్ను తక్షణమే విడిచిపెడతాను. ఈ రోజంతా బాగా యోసేపు గారు అలసిపోయి నిద్రించుతున్న సమయంలో దూత ద్వారా తెలుసుకుంటున్న విషయం. యోసేపు, ఓ యోసేపు, ఎవరండి ఈ అర్ధరాత్రి వేళ పేరు పెట్టి పిలుస్తుంది? నేను సజీవము గల దేవుని పక్షమున నీ దగ్గరకు పంపబడితే. నేను గాబ్రియేలు దూతను. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము, బాధపడుకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన మరియను విడవక ఆమెను చేర్చుకొను. చిత్తం ప్రభు, నీ ఆజ్ఞను శిరసాయించదు, పాటించదు. నన్ను మన్నించు దేవా, నా తొందరపాటు ఆలోచన క్షమించు తండ్రి. ప్రభువు నిన్ను ఆశీర్వదించును గాక యోసేపు. ఇక వెళ్ళి వచ్చేదని. అటులనే స్వామి. ఇదంతా కళ. అయ్యో, ఎంత పొరపాటు పడ్డాను, ఎంత తప్పుగా ఆలోచించాను. పవిత్రురాలైన మరియను అవమానించి ఎంత పాపం చేశాను. దేవా, నన్ను క్షమించు. నా చెడు ఆలోచనకు సరైన గుణపాఠం. అమ్ములారా, ఏలారా, నజరేతు పూర్వజులారా, వినండి. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని మన రాజుగారి ఆజ్ఞ. కాబట్టి ప్రజలందరూ తమ తమ గోత్రముల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం తమ పితరుల గ్రామాలకు వెళ్లి జనాభా లెక్కలో పేరు నమోదు చేసుకోవాల్సిన మన రాజుగారి ఆజ్ఞ. మరియా, వచ్చేసావా? మనం కైసరు ఆజ్ఞ ప్రకారం ప్రజా సంఖ్యల పేర్లు నమోదు చేసుకోవడానికి వెళ్ళాలి. తొందరగా సిద్ధపడు. ఆగు మరియా.
తెచ్చుకో మరియా. నడవలేకపోతున్నాను, దాహం వేస్తుంది. మరియా నేను అడుగుతాను కాస్త మెల్లగా మరియా. వచ్చేస్తున్నాం మరియా, వచ్చేస్తున్నాం, దగ్గరికి వచ్చాం. నడవలేకపోతున్నాను. ఇదిగో మరియా వచ్చేసాము. మన దావీదు జన్మించిన పుణ్యగ్రామమైన బెత్లెహేము వచ్చేసాం మరియా. కాస్త ఓపిక చేసుకొని అడుగు మరియా. నాదా ఆయాసంగా ఉన్నది, అడుగు తీసి అడిగేయలేకపోతున్నాను. తండ్రి, సుఖమైన కనుపనిచ్చిన నాదుకో తండ్రి. మరియా ఏం కాదు మరియా, మెల్లగా నడుగు మరియా. దావీదు వంశాన్ని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో చూస్తున్నావా? ఎంత జనసమూహం ఉన్నారో చూస్తున్నావా మరియా? కాస్త మెల్లగా నడుగు మరియా. నేను అడుగుతాను మరియా, సరే మరి కాస్త మెల్లగా ఓపిక తెచ్చుకో మరియా. అమ్మా, ఎవరండి లోపల? కొంచెం తలుపు తీరా. అమ్మా కొంచెం సహాయం చేయండి అమ్మా. నా భార్య. ఎవరు బాబు మీరు? మీకేం కావాలి? అమ్మా మేము ప్రజా సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవడానికి వచ్చామమ్మా. నా భార్య గర్భవతి. కాస్త మీ ఇంట్లో చోటు దొరుకుతుందేమో అని ఆశపడి వచ్చామమ్మా. వెళ్ళండి బాబు వెళ్ళండి, ఇప్పుడే మా ఇల్లు చుట్టాలతో నిండిపోయింది, వెళ్ళండి. ఆగండి, లేకపోతే ఈ ఊరి చివర ధర్మసత్రం ఉంది, అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి. అలాగే అమ్మా. మెల్లగా మరి. దగ్గరికి వచ్చాం మరి ధర్మసత్రం. అమ్మా, నడవలేకపోతున్నాను. అమ్మా, అమ్మా, మరి మరి కూర్చో మరి. అమ్మా. ఆ, మరియా ఏమి నేను అడుగుతున్నా? అమ్మా, అమ్మా ఎవరైనా ఉన్నారా? కొంచెం సహాయం చేయమ్మా. నా భార్య గర్భవతి, కొంచెం సహాయం చేయరా? ఎవరైనా ఉన్నారా? ఇంకా ఉంది. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా ఎవరండి లోపల? అయ్యా కొంచెం తలుపు తీరా. అయ్యా నా భార్య బాధపడుతుంది అయ్యా, కొంచెం తలుపు తీయండి అయ్యా. ఎవరండి మీరు? మిమ్మల్ని ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదే మేము. అయ్యా మేము ప్రజా సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవడానికి వచ్చామయ్యా. నా భార్య గర్భవతి పడిపోయి ఉందయ్యా, కొంచెం సహాయం చేయండి అయ్యా. ఈ సత్రంలో చోటు దొరికితే కొంచెం సహాయం చేయండి అయ్యా. అమ్మా ఈ ఊర్లో ఉన్నది ఒకటే ధర్మసత్రం. దానిలో ఈ పేద ప్రజలందరూ వచ్చి ఈ ప్రజా సంఖ్య కోసం అందరూ వచ్చారు కాబట్టి అంతా ప్రజలతో నిండిపోయి ఉంది. ఇక్కడ ఖాళీ లేదమ్మా, మరి ఎక్కడన్నా స్థలం చూసుకోండి. అయ్యయ్యా అనకండి అయ్యా, నిన్ను చూడలేకపోయి కొంచెం జాలి చూపించండి అయ్యా. మీరు ఎంత ప్రాధాయపడి అడుగుతున్నారు కాబట్టి మరి పక్కనే మా పశువుల పాక ఉంది. మీరు అభ్యంతరం లేకపోతే వెళ్ళి దాంట్లో తలదాచుకోవచ్చు. పశువుల పాక అంటే మీకు తెలియదే ఉంది, కొంచెం వాసన ఉంటది, గడ్డి, మరి పశువులు ఉంటాయి కాబట్టి బాగా ఇబ్బందికరంగా ఉంటది. అయినా తప్పదు అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి తలదాచుకోవచ్చు. అయ్యా ఎంత భాగ్యం ఇది, చాలు బాబు, దేవుని మిమ్మల్ని దీవించును గాక. మరియా మరియా అంటే నా భార్య కొంచెం సహాయం పట్టరా అండి. నిలబడం మరి. జాగ్రత్త మరియా. వచ్చేసాం మరియా, ఇదిగో వచ్చేసాం. అసలు నాకు వచ్చేసాం మరియా, మెల్లగా మరియా, జాగ్రత్త మరియా. మహామంత్రి, మన యూద సామ్రాజ్య ప్రజలు ఎలా ఉన్నారు? ఈ సామ్రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు. శభాష్ మంత్రి, శభాష్.
ప్రణామములు. ఆ, ప్రభు ఎవరో తూర్పు దేశం నాటడానికి మీ దక్షిణాపం ఇచ్చేసారు. వారిని ప్రవేశపెట్టమంటారా? సరే ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. హేరోదు రాజుకి ప్రణామములు. ఆ, ప్రణామములు. మంచిది. మీరెవరు? ప్రభు, మేము తూర్పు దేశ జ్ఞానులం. సరే వచ్చి ఆసీనులు కండి. చెప్పండి. మేము ఖగోళ శాస్త్రజ్ఞులము, శాస్త్రములలో ప్రావీణ్యత కలిగిన వారు. రాజా, గ్రహాలు ఆకాశ నక్షత్రాలను చూసి పరిశోధన చేసి వాటి వాటి ప్రభావం బట్టి ఏం జరుగుతుందో చెప్పగలం. ప్రభు, గగనంలో గొప్ప కాంతివంతమైన తార తూర్పు దిక్కును ఉదయించుట చూచి ఆశ్చర్యపోయి దాని విషయాలు పరిశోధించాం. అది ఒక మహాత్ముడైన పుట్టి ఉండాలి, లేదా మహాత్ముడైనా చనిపోయి ఉండాలి. లేకపోతే అలాంటి నక్షత్రం సాధారణంగా పుట్టుకకు రాదు. అది ఏమై ఉంటుందో మీకు చెప్పడానికి మరియు మీ ద్వారా తెలుసుకోవడానికి వచ్చాము ప్రభు. ఆ గగన తరంలోని ఆ గొప్ప తారను చూసి ఆనందభరితులమై వచ్చాం. అటువంటి తారను చూసి ఆనందభరితులమై వచ్చాం. అటువంటి తారను మేము పుట్టిన తర్వాత ఇదే ప్రప్రథముగా చూడడం. రాజా, రాజా, ఆకాశంలో సూర్య, చంద్ర, నక్షత్ర, నవగ్రహాలు ఎన్ని ఉన్నా గాని ఆ తార ఈ లోక రక్షణపై జన్మించే రక్షకునికి సాదృశ్యంగా ఉన్నది. కనుకనే మేము ఆ తాయారు ప్రయాణించిన మార్గంలోనే వచ్చాము ప్రభు. ఆ తారను గురించి మాకు శాంతి కలిగినది. ఆ తారను గురించి మీకు ఏమైనా తెలుసునేమో అని వచ్చాము ప్రభు. అటులనా? ఆశ్చర్యముగానున్నదే. మీరంటున్న ఈ మాటలు క్రొత్తగా ఉన్నాయే. మీరు చెప్పేంత వరకు నాకు ఏమీ తెలియదు. తెలిస్తే తప్పక మీకు కూడా చెబుతాను. సరే ఆసీనులు కండి. ఎవరక్కడా? మన యూద సామ్రాజ్యంలోని వేదాలు ఎరిగిన శాస్త్రులను, పండితులను అందరినీ తక్షణమే పరిశీలించండి. రాజమాతాండ హేరోదు మహాప్రభులకు ప్రణామములు. ప్రణామములు. మంచిది. శాస్త్రివర్య, పండితవర్య, మీరు వేదాలు ఎరిగిన శాస్త్రులు, పరిసేయులు. ఏం జరగబోతుందో చెప్పగల సమర్థులు. పఠించే మీ ధర్మశాస్త్రంలో గాని, మీ మత గ్రంథాలలో గాని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా రాజులు గాని చక్రవర్తులు గాని పుడతారని ప్రవచనలో ఉన్నాయేమో తక్షణమే పరిశీలించండి. చిత్తం ప్రభు. ప్రభు ప్రభు ఉన్నది ప్రభు. ఉందా? ఎక్కడా? తడువు చేయకుండా చెప్పండి. శాంతించండి ప్రభు, శాంతించండి. ప్రవక్త అయిన మీకా రాసిన విధముగా బెత్లెహేము గ్రామంలో రక్షకుడు పుడతానని రాసి ఉంది ప్రభు. ఏది? మన పక్కనున్న చిన్న పల్లెసీమ బెత్లెహేములోనా? అవును ప్రభు, అవును. పండితవర్య, మీరేమందరు? అవును ప్రభు, వేల సంవత్సరాల క్రితమే లోకరక్షణార్థం కొరకు యూదుల నుండి రక్షకుడు పుడతాడని పాలించే యూదుల రాజుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి ప్రభు. సరే పండితవర్య, శాస్త్రివర్య, మీరిక వెళ్ళి రండి. విషయం ఏమిటో నేను కనుగొంటాను. చిత్తం ప్రభు, వెళ్ళి వచ్చేది. చూసారా జ్ఞానులారా, మీరు విన్నది గగన తార మీకు చూపిన మార్గం నిజమే. మీరు
చెప్పిన దానికి, శాస్త్రి వర్యులు పండిత వర్యులు చెప్పిన దానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సరే జ్ఞానులారా, మీరు కూడా వెళ్ళిరండి. చిత్తం ప్రభు, ఇక మేము వెళ్ళవచ్చు. ఆగండి ఆగండి జ్ఞానులారా, మీరు వెళ్ళి రాజుగా పుట్టిన బాలుండు దర్శించి పూజించి వర్తమానము తండి. నేను వెళ్ళి పూజించి నమస్కరించి వచ్చేదను. తప్పకుండా మీకు సమాచారము తెలిపేదను. కృతజ్ఞతలు ప్రభు, సెలవు. యూదుల రాజు కాక వేరొక రాజు పుడతాడా? అసంభవం. నేను ఒప్పుకోను. నాటికి నేటికి ఏ నాటికైనా నేనే రాజును. ఇంకెవరైనా ఉన్నారో వారిని వధించదను. వధించి నా రాజ్యానికి అడ్డు తొలగిస్తా. ఏమంటావు మంత్రి? దేనికైనా మంచిది, రొక్కం రానుకు రాకముందే త్రుంచివేయాలి. బేష్ మంత్రి, బేష్. మంచి మాటలు పలికితివి. నా మనసులో అదే అనుకుంటున్నాను. అదే ప్రభు, నా సంకల్పం కూడా. మనమే ఈ రాజ్యాన్ని ఏలాలి ప్రభు, ఏ రాజుని రానివ్వకూడదు. యూదుల రాజును నేనే. నాటికి నేటికి ఏ నాటికైనా నేనే రాజును. ఇంకెవరైనా ఉన్నారో? ఆ బాలుడైన రాజును వధిస్తా. వధించి నా రాజ్యానికి అడ్డు తొలగిస్తా. వధిస్తా. ఆ బాలుడైన రాజును తుంచేస్తా. ఆ మొక్కను త్రుంచి చంపేస్తా. ఆ బాలుడైన రాజును నరికేస్తా. వధిస్తా. ఆ బాలుడైన రాజును వధిస్తాను. పట్టుకోండి రా, కట్టండి రా. ఒరే నాసరయ్యా, ఒరే నాసరయ్యా, ఏంట్రా ఏం చేస్తున్నారు? గొర్రెలు కాస్తున్నారా? కాసిందే చాలే గాని సలిమంట వేసుకున్నారు. రండిరా. అలాగే తొందర రండి, కట్టెలు తీసుకొని రండి. ఒరే కాసయ్య, కర్రలు మేము తీసుకొస్తాంలే గాని ఆ రాజు తీసా మంటేసుకుందాం. అలాగే రోయ్. ఒరే జాగ్రత్త, పంచులో పెట్టుకున్నావు. పెట్టుకోండి. రాజయ్య, ఉండదురా కాసయ్య, రాళ్ళు తీసుకొచ్చావా? ఇంట్లో పెట్టొచ్చావా? రోజుకి చలి ఎక్కువగా ఉంది గాని నువ్వు గాని మంట లెగిచ్చు. చలిరా. ఒరే నీ వల్ల కాదని ఆ రాజయ్యకి ఎవరా? నేను ముందే చెప్పా కదా అండి. మీ అందరికీ రాదు కానీ నేను చూపిస్తాను, చూసి నేర్చుకొని రా. భూసయ్య
ఏందిరో ఈ రోజు భలే చీకటిగాను చలిగా ఉంది. అవును ఈరోజు రోజు కంటే ఈరోజు ఏంటో సిద్ధిగా ఉందిరా నాయన. అవునరా వాతావరణం అంతా ఒక నిష్టగా ఉంది కదా. అవునరా. ఒరే భూసయ్య నాసరయ్య ఏంట్రా నిన్న నుంచి మన ఊరికి జనం మేము వస్తున్నారు. అబ్బో ఏం జనం, ఇసుకేస్తే రాదనుకోరా ఊరు పట్టక జనం చేస్తున్నారు రా బాబు. అదే వాళ్ళు మన దావీదు వంశస్థులు కదా, మన రాజుగారు ఆజ్ఞ చెప్పున జనాభా లెక్కలో పేర్లు వచ్చేసుకుంటా వస్తారంట్రా. అవునరా నాయన, ఎంతైనా దావీదు మహారాజు ఎంతేమో వాడే కదా, అందుకే కాబోలు వారి వారి స్వంత గ్రామాల లెక్కలో చేర్చబడ్డానికి విస్తారంగా వస్తున్నారు. ఏం చూడడానికి నా 2 గంటలు చాలు అనుకో. భూసయ్యా ఏంద్రా చాలా పొద్దుపోయింది గాని ఓ పాట అందుకోరా. నేను పాట పాడాలా? పాట పాడరా. నేను పాట పాడితే అందరు నవ్వుతారా? అరే పాడరా, ఒక్కసారి పాడరా. రే వదిలేంద్రా నీసారికి. అరే భూసయ్య, మా కోసం కూడా పాడవారా? పాడతాను కానీ ఎవరు నన్ను ఆదాలు చేయకూడదు మళ్ళా. అలాగే సరేరా. అరే పాడతాలా? ఎవరు నవ్వకూడదు మళ్ళా. సరేనా? ఓకే. పాట అబ్బాయిలు నేను పాడతాను వినండి రా. అందుకో ముత్యాల చెమ్మ నువ్వు నీ ఆడింగి పాటలు ఏంట్రా ఆడింగి పాటలు పాడతావు ఇందిరా. సర్లే చాలా పొద్దుపోయింది, పడుకోండిరా. నాకేదో కడుపులో తేడా ఉందిరా నాయన. అరే వద్దంటే ఇందాకేదో తిన్నావు. అరే సద్దనం తిని కడుపులో తేడా ఉందిరా నాయన. అరే చెరువు అయితే అటే ఉంది మరి. చెంబైతే ఇక్కడే ఉందిరా. చదివేసేస్తున్నారు నాయన. చలిరా, దగ్గరగా ఉండండి రా. తెచ్చారా? తెచ్చావు. సద్దన్నంలో ఉల్లిపాయ వేసుకొచ్చావురా. అది తిని కొట్టేసిందిరా. అలా అయితే ఈసారి పెరుగన్నంలో ఇంత ముద్ద వేసుకుని తిన్నాం. సరే చాలా పొద్దుపోయింది, పడుకోండిరా. అప్పుడే ఈరోజు జీవనం తప్పుంటే ఏ దెయ్యాలు గుర్తుకొస్తుందిరా నాయన. పూసయ్య నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టవద్దురా. అసలే ఈ రాత్రి ఎలా పెడుతుందో బాగా భయంగా ఉందిరా నాయన. అరే ఊరికే ఆదా చేశారా? నీ నత్తినాయాల నీకు ఇందాక అయిందే కరెక్ట్ రా. ఒరే అబ్బాయిలు, ఈ నచ్చినాయని చేసిన పనికి నాకు ఒంటే వస్తుందిరా. కొంచెం తోడురండి రా. అరే భూసయ్య తోడురారా. నేనేంటి నాకే శీఘ్రం చూస్తుంటే చూస్తుందిరా నాయన. నాసరయ్యా ఏంటి నేనా ఒంటేందుకి ఇలానే అయిపోతాం. ఒరే అలా అనకురా, నా బాధ అర్థం చేసుకోరా. బతుకుంటే మంచాయి కన్నా అమ్ముకొని బతకొచ్చురా, నా వల్ల కాదు. సరేరా, నా బాధలే నేనే పడతానులే. అటు గొర్రెలున్నాయా? ఇల్లు
వెళ్తారు చెరువు వైపు. ఆ, మంచి జారిపోతుంది. ఒరే రాజయ్య, అది శ్వాస పోసుకుందాక వెళ్తున్నారు కానీ అది మెల్లగా ఒకళ్ళు వెళ్ళి బయటండి రండి. ఏంది మనిషిని ప్రశాంతంగా ఒక పని కూడా చేసుకొని ఎవరు? మా అమ్మకి నేను ఒక్కనేరా కొడుకుని. సర్లే వచ్చి కూర్చోవాలి. వస్తున్నాను. ఏం చేసినా నా పని అయితే అయింది లేదా? పని జారిపోతుంది. అరే కాసయ్య, పంచనకాలు ఏంట్రా ఎర్రగా ఉంది? అదా మా అమ్మ మామిడికాయ పచ్చడి అన్నం పెట్టిందిరా. రాజయ్య, నా కడుపులో ఇంకా తేడా ఉందిరా నాయన. కాసయ్య గారు వెళ్ళాల్సింది నువ్వు. గొర్రెలు ఎట్లే వీళ్ళు. అరే ఈ రోజేంటి? రోజు కంటే ఈ రోజు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి కదా. నేను పుట్టా కింద పెద్ద నక్షత్రం ఎప్పుడు చూసి లేదా? చూసావా పోసయ్యా? చూసావా? వామ్మో, ఎంత పెద్ద నక్షత్రము చూడరా నాయన. అరే అరే, ఆ నక్షత్రం మనకెళ్ళి వస్తుందా? చూడండి. వామ్మో, ఆ తారేందోరా మన వైపే వస్తుంది. చూడండి రా, చూడండి. అది కూడా అటుపక్క. వచ్చే అదే వస్తుంది. భయపడకండి. నేను సజీవుడు గల దేవుని పక్షమున మీ దగ్గరకు పంపబడిన నేను గాబ్రియేలు దూతను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణవాలు. విన్నారా? మన కోసం రక్షకుడు పుట్టాడంటరా. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టలో పండుకుని ఉండడం చూచెదను. కాబట్టి మీరు వెళ్ళి చూసి ఆనందించండి. చిత్తం ప్రభు. పిల్లలారా, ఇక వెళ్ళి వచ్చేదను. చిత్తం ప్రభు. రాజయ్య, ఊసయ్య, విన్నారా రా? దోట ఏం చెప్పింది? అద్భుతం. మన కొడుకు రక్షకుడు పుట్టాడంటరా. మనం ఎంత ధన్యులం. పదండి రక్షకుడిని వెళ్ళి చూద్దాం. మన కోసం కదరా ఈ రోజు ప్రపంచం అంతా ఆనందమైన రోజురా. అవును, ఎందుకంటే మన కోసం రక్షకుడు పుట్టాడంటరా. ఆయనే మన ప్రభు అంటరా. చూసారంత శుభం చెప్పారు. ఒరే భూసయ్య, కాసయ్య, పదండి రా, మన కడుపు పుట్టి. ఎవరో పాట పాడుకుని ఇటువైపు వస్తున్నారు. విను జాగ్రత్తగా. అవునా, ఉన్నదా? లేవండి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యా, మేము రాత్రి వేళ గొర్రెలు కాచుచుండగా ఒక తార వచ్చి దగదగా మెరిసిపోయి యేసుబాబు పుట్టిన సంగతి మాకు తెలియజెప్పి, అందుకే స్వామి కన్నులారా చూసి దర్శకుడుగా వచ్చాము. ఆనందంతో వచ్చి ఇప్పుడు కన్నులారా చూసి సంతోషించుకున్నాము స్వామి. అమ్మా మరి అమ్మ తల్లి, ఆ బాలయేసుని ఇలా చూపించండి, కనులాగా చూసి మురిసిపోయేదాము. చాలు స్వామి, మా జీవితాలు ధన్యమైపోయినాయి. అమ్మ
అమ్మ అయ్యా, ఇక మేము వెళ్ళి వచ్చాము. మాకు ఈ కృప చాలును. సర్వలోక రక్షక, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం తరతరములుగా యుగ యుగములుగా కలుగునుగాక. ఆమేన్. అమ్మా అయ్యా, ఇక మేము వెళ్ళి వచ్చేది ఈ శుభవార్తను అందరికీ ప్రకటించదు. బాలయేసుకు జై జయలు. బాలయేసుకు జై జయలు. అదిగదిగో చూసారా జ్ఞానులారా, ఎన్నో రోజులుగా మనం ప్రయాణిస్తున్న ఆ తార అక్కడే నిలుచున్నది. పదండి ఆ స్థలం దగ్గరికి మనము వెళ్దాము. ఎవరు నడుచుకుంటూ ఎక్కడికి వస్తారు కదా? అవును ఉన్నదా, అయినా ఇంత రాత్రిపూట మన కోసం ఎవరు వస్తారు? రాజాది రాజా, సర్వలోక రక్షకుడా, మీకు స్తోత్రములు. ఎవరండి మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తూర్పు దేశ జ్ఞానులు. ఆకాశంలో వింతగా కనిపించిన ఆయన నక్షత్రం చూసి ఆనందంతో దర్శింపవచ్చాము. ఆ గగనంలో ప్రకాశిస్తున్న తార మాకు మార్గము చూపగా ఆ మార్గం ద్వారా ప్రయాణించి వచ్చాము. ఆ నక్షత్రము కంటే ప్రకాశమానమైన ఈ లోక రక్షకుడిని చూచడం వలన మా జీవితాన్ని ధన్యమైన తండ్రి, మాకింతే చాలును. గగనమందు మీరు గాంచిన ఆ తార మిమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు దేవునికి స్తోత్రములు. రాజాది రాజా, ఈ బంగారము రాజ్యానికి, రాజరికమునకు, ఉన్నత అధికారములకు దీని గుర్తుగా స్వీకరించుము తండ్రి. సర్వలోకములు పూజింపదగిన ప్రభు, సకల ఆరాధనలకు గుర్తుగా ఈ సాంబ్రాణిని స్వీకరించు. యూదులలో యూదుల రాజుగా జన్మించిన మా రాజా, మరణము పైన మీకు అధికారం లేదు, మరణమునకు మీ పైన అధికారం లేదు గాని మరణము పైన మీకు సంపూర్ణ అధికారం ఉన్నది కనుక మీ రీతి రాజ్య స్థాపనకు ఈ బోలంలో ఉండనిము ప్రభు. పుణ్య దంపతులారా, ఇక మేము వెళ్ళి వచ్చాము. మా జీవితం ధన్యమైన తండ్రి. సరే జ్ఞానులారా. ఇంతటితో క్రీస్తు పుట్టుక అనే ఈ ఆధ్యాత్మిక ఘట్టం ముగించడం జరుగుతున్నది. వలలో రావాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇప్పుడే మన మధ్యలో జన్మించారు కాబట్టి అందరం కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల